మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మెగా డిజిటల్ న్యూస్, తెలంగాణ రాష్ట్రం. చిలుక సైదయ్య, మార్చి 24. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గల ఉస్మానియా మసీద్ వక్లో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్లోని ఉస్మానియా మసీద్ వక్లో ఆదివారం సాయంత్రం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలలో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలియజేసి ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఉపవాసదారులకు ఖర్జూరాలు తినిపించి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. తన హయాంలో మేళ్ల చెరువు, రామాపురం, రఘునాథపాలెం, పెదవీడు, నేరేడుచర్ల, హుజూర్ నగర్లలో ఈద్గాలకు, కబ్రిస్తాన్లకు, షాదీఖానాలకు అత్యధికంగా నిధులు మంజూరు చేసింది తన హయాంలోనే అని తెలిపారు. భవిష్యత్తులో ముస్లిం మైనార్టీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ముస్లిం మైనార్టీలు ఐకమత్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కొరకు వివిధ రకాల సంక్షేమ ఉపాధి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ షాల్వాలతో మంత్రిని సన్మానించి హుజూర్ నగర్ ముస్లిం మైనార్టీల స్థానిక సమస్యలను వివరించి వినతి పత్రాన్ని మంత్రికి ముస్లిం ఉపవాసదారుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న కుటుంబ సభ్యులు మరియు ఉస్మానియా మస్జిద్ కమిటీ వర్క్స్ మాజీ అధ్యక్షులు, డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నిజాముద్దీన్, షేక్ సైదా, మహమ్మద్ అబ్దుల్ మజీద్, ఎండి అజీజ్ పాషా, షేక్ బిక్కన్ సాహెబ్, నవాబ్ జానీ, షేక్ జానీ పాషా, ఎండి షఫీ, ఎండి యూసుఫ్, అజ్మతుల్లా, మజీద్ బాబా, ఇబ్రహీం మోయిన్, చాంద్ పాషా, మంజూర్ అహ్మద్, మీరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముస్లిం మైనార్టీలు కృతజ్ఞతలు తెలియజేశారు.